హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సంక్రాంతి అసలు ఎందుకు జరుపుకుంటారో తెలుసా? భారతీయ సంస్కృతిలో పండుగలకు ఎంతో విశిష్టత ఉంది. ప్రతి పండుగ ప్రకృతితో మమేకమవుతూ శాస్త్రంతో ముడిపడి ఉంటుంది. ఆయా రోజుల్లో మనం చేసే పనులు వెనక ఏదో పరమార్థం దాగి ఉంటుంది. బతుకమ్మ అంటేనే నీటి శుద్ధి. దీపావళికి వాతావరణంలోని హానికారక బ్యాక్టీరియాలను చంపడం. అలాగే సంక్రాంతిని రైతుల పండుగగా భావిస్తారు. పల్లెల్లేని పల్లెలన్నీ సిరిధాన్యాలతో తులతూగుతూ, పశు పక్ష్యాదులతో కళకళలాడుతుంటే 3 రోజులు పాటు ఊరు, వాడ కలిసి జరుపుకునే పసందైన పండుగ, వేడుక. మరి దీని వెనుక ఉన్న అసలైన కథేంటి? సంక్రాంతి వేళ ఆచరించే సాంప్రదాయాల వెనుక ఉన్న నమ్మకాలు, శాస్త్రీయం ఏంటో చూద్దాం ఈ వీడియోలో. ప్రతి పండుగకు ఓ ప్రత్యేకత ఉంటుంది. రంగవల్లికలు పండుగ సంక్రాంతిని తెలుగు రాష్ట్రాల్లోనూ జరుపుకుంటారు. భోగి మంటలు, రంగవల్లులు, గొబ్బెమ్మలు, గోపూజలు ఇలా 3 రోజులకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఈ వేళ ప్రతి రైతు ఇంట్లో కొత్త బియ్యం ఉంటాయి. ఆరుగాలం శ్రమించిన పంట ఇంటికి చేరటంతో దాన ధర్మాలు సైతం అధికంగానే చేస్తారు. మహాభారత కాలం నుంచే దీనిని జరుపుకుంటున్నట్లు పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. ఎన్నో విశేషాలు కలిగిన సంక్రాంతిని రైతుల పండుగ అనే చెప్పవచ్చు. భోగి రోజు చేసుకునే పరమాన్నం నుంచి కనుమ రోజు గోపూజ వరకు అన్ని అన్నదాతను భాగస్వామినే చేసేవే. సూర్యుడు ప్రతి నెల ఒక్కో కార్తెల్లో ప్రవేశిస్తాడు. ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి సంచరించేటప్పుడు మాత్రం తన దిశను మార్చుకుని ఉత్తర దిక్కుగా సంచరిస్తాడు. అందుకే దీనిని ఉత్తరాయణ పుణ్యకాలం అని అంటారు. బాణుడు ఒకవైపు నుంచి మరోవైపుకు మారడం వల్ల వాతావరణంలో పూర్తి మార్పులు వస్తాయి. ఈ నెలలో శీతాకాలం దాదాపు పూర్తిగా కాగా ఎప్పటి నుంచి పగలు సమయం పెరిగి రాత్రి వేళ తగ్గుతుంది. పూర్తిగా ఈ పండుగను సౌరమానం ప్రకారం జరుపుకుంటాం. కాబట్టి పండుగ తేదీల్లో ఏటా పెద్దగా మార్పులు ఉండవు. సంక్రాంతి పండుగలో మొదటి రోజు నువ్వుల నూనెతో మద్దన్న చేసుకొని సూర్యోదయానికి ముందే కా స్నానాది కార్యక్రమాలు ముగించుకొని భోగి మంటలు పెడతారు. ఇంట్లో ఉన్న చెడును మంటల్లో కాల్చేసి ఇంట్లో కొత్త శోభ వచ్చేలా చేయడం దీని పరమార్థం. అయితే భోగి మంటల్లో పాత వస్తువులతో పాటు ఆవు పిడకలను కూడా వేసి కాల్చితే పర్యావరణంలో హానికరం బ్యాక్టీరియా చనిపోయి ఆక్సిజన్ లెవెల్ పెరుగుతాయని నమ్మకం. ఈ రోజున మంటను చేతికందించిన భగవంతుడికి కృతజ్ఞతగా కొత్త బియ్యంతో పరమాన్నం వండుతారు. అవి తర్వాత అర్ అరగవు కాబట్టి బెల్లం, నువ్వులు కలిపి వండుతారు. అవి త్వరగా అరగవు కాబట్టి బెల్లం, నువ్వులు కలిపి వండుతారు. వాతావరణానికి తగినట్లు మన శరీరం అలవాటు పడటానికి, ఒంట్లో వేడి పెరగటానికి నువ్వులతో కూడిన పరమాన్నం చేస్తారు. తమిళనాడులో కొత్త బియ్యంతో పొంగల్ చేసి నైవేద్యం పెడతారు. కాబట్టి దీనిని పొంగల్ అని పిలుస్తారు. ప్రతి ప్రాంతాలలో బెల్లం, నువ్వులు ఏదో ఒక రూపంలో వంటకాల్లో ఉండేలా చూసుకుంటారు. రెండో రోజైన మకర సంక్రాంతి రోజు రంగవల్లులు, గొబ్బెమ్మలు, పిండి వంటలతో పాటు ఆకాశంలో ఎగిరేలా గాలిపటాలతో పండుగ శోభ తొణికిసలాడుతుంది. ఈ పండుగను ప్రకృతిలోని ప్రతి జీవి మరో జీవితో సంతోషం పంచుకునే వేడుక అని చెప్పవచ్చు. పిండితో చేసే ముగ్గులతో నేలపై ఉన్న చీమలు, ఇతర చిన్న జీవులకు ఆహారం లభిస్తుంది. గొబ్బెమ్మల దగ్గర చేసే నవధాన్యాలు పక్షులకు ఆహారం అవుతాయి. ఇంటి నిండా ధాన్యంతో ఉంటుంది కాబట్టి హరిదాసులకు భుక్తి దొరుకుతుంది. గాలిపటాలు ఎగరేయటం విదేశాల నుంచి వచ్చిన సంస్కృతి అయినప్పటికీ మానసి కోలా
కోలాహలం కోసం మనము ఆచరిస్తున్న మూడో రోజైన కనుమ నాడు సిరిధాన్యాలతో తమ ఇల్లు కలకలలాడటానికి కారణమైన గోవులను ప్రత్యేకంగా పూజిస్తుంటారు. వాటికి స్నానం చేయించి ప్రత్యేకంగా అలంకరిస్తారు. ఇలా ప్రకృతికి దగ్గరగా జరుపుకునే పండుగ సంక్రాంతి. మన దేశంలో ఒక్కో పండుగను ఒక్కో ప్రాంతంలో జరుపుకుంటారు. కానీ సంక్రాంతిని మాత్రం దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ పర్వదినాన్ని ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. థాంక్స్ ఫర్ వాచింగ్.